లోపలికి పారేస్తాను పడవా. ఏంటన్నయ్య నరసింహ ఏం తప్పు చేశాడని అటు తిడుతున్నావు? ఇలా చూడు, అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అడుగు. అవును, పెద్ద పని, కలెక్టర్ పని, రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని. ఏ అన్నయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు? బీకాం చదివి ఇంజనీర్, న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా పని చేయాలి. అయ్యో బాబాయ్, అది బీకాం కాదు, బిఈ ఇంజనీరింగ్. అదే కదా నేను ఉంది. అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే చేయాలా? తమ్ముడు, నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా? వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా? అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, కొట్లాట కేసులో ఇరుక్కుంటాడు. అందుకే వాడిని ఎంత దూరం పంపింది. ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటావు? రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు, దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి. అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు. ఏం చేసి ఎడుతున్నారు? మీరు మాత్రం తెగ చించేస్తున్నారు. ఎదనని చూస్తున్నారు. ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడేమో చూడు.